జై శ్రీమన్నారాయణ. శ్రీ విష్ణు పురాణము సవ్యాఖ్యానే ద్వితీయాంశే ఏకాదశోऽధ్యాయः. సూర్యస్య తథా విష్ణోః శక్తివర్ణనం. 60వ రోజు పారాయణముగా పారాయణ చేయబోతున్నాను. ఏకాదశోऽధ్యాయः. సూర్యస్య తథా విష్ణోః శక్తివర్ణనం. శ్రీ మైత్రేయ ఉవాచ. శ్రీ మైత్రేయులు పలికిరి. యదేతద్భగవానాహ గణః సప్తవిధో రవేః మండలే హిమతాపాదేహి కారణం తన్మయా శ్రుతం వ్యాపారశ్చాపి కథితో గంధర్వోరగరక్షసాం ఋషీణాం వాలఖిల్యానాం తథైవాప్సరసాం గురో. పూజ్యులైన తాము రవి యొక్క సప్తవిధ గుణమును చెప్పి ఉన్నారు. సూర్యమండలమున హిమ వారి ఉష్ణ కారణమును కూడా చెప్పితిరి, నేను విన్నాను. గంధర్వ ఉరగ రాక్షసులు ఆచరించు పనిని కూడా చెప్పి ఉన్నారు. ఇట్లే ఋషులు అనగా వారు వాలఖిల్య ఋషుల అప్సరసుల కార్యమును కూడా చెప్పినారు. యక్షాణాం చరథే భానోః విష్ణుశక్తి ధృతాత్మనాం కిం చాదిత్యస్య యత్కర్మ తన్నాత్రోక్తం త్వయా మునే. సూర్యభగవానుని రథములో విష్ణుశక్తితో ధరించబడిన స్వభావము గల యక్షుల కర్మలను చెప్పినారు. కానీ మహాముని, ఇంతకు సూర్యభగవానుడు చేసే పని ఏమిటో తాము చెప్పలేదు. యది సప్తగణో వారి హిమముష్ణం చ వర్షతి తత్కిమత్ర రవేర్యేణ వృష్టి సూర్యాదితీర్యతే. సూర్యభగవానుని మండలముననున్న సప్తగణమే జలమును, మంచును, వేడిని వర్షించినచో మరి ఇందులో సూర్యునిదేమున్నది? సూర్యుని వలన వర్షము అని ఎందుకు అనుచున్నారు? వివస్వానుదితో మధ్యే యాత్యస్తమితి కిం జనః బ్రవీత్యేతత్సమం కర్మ యది సప్తగణస్య తత్. సూర్యుడు ఉదయించుచున్నాడు, సూర్యుడు అస్తమించుచున్నాడు అని జనులు అంటున్నారు. ఈ కర్మ అంతా సప్తగణములకు సమానమైనప్పుడు మధ్యన ఒక సూర్యుడే అని ఎందుకు చెప్పుచున్నారు? శ్రీ పరాశర ఉవాచ. శ్రీ పరాశరులు పలికిరి. మైత్రేయ శ్రూయతామేతత్యద్భవన్ పరిపృచ్ఛతి యథా సప్తగణేష్వేకః ప్రాధాన్యేనాధికో రవిః. నాయన మైత్రేయ, నీవు అడిగిన దానిని వినుము. సప్తగణములో కూడా ఒక సూర్యుడే ప్రాధాన్యములో అధికుడు. ఎట్లో వినుము. సర్వశక్తి పరా విష్ణోః ఋగ్వజుస్సామ సన్నితా సైషాత్రయీ తపత్యంతోః జగతశ్చ హినస్తి యత్. శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ శక్తియే ఋగ్వజ సామ రూపమైన త్రయీ. ఈ త్రయీ శక్తియే జగత్తును తపింపచేయును. శ్రీ మహావిష్ణువు యొక్క సంపూర్ణ శక్తియే ఋగ్వజ సామ రూపమైన త్రయీ. ఈ త్రయీ శక్తియే జగత్తును తపింపచేయును, జగత్తు యొక్క పాపమును నశింపచేయును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. సర్వశక్తిరితి సర్వశక్తి సంపూర్ణశక్తి యత్తపతి యచ్చ జగతోంహో హినస్తి సైషా విష్ణోః పరా సర్వశక్తి ఋగ్వజుస్సామ సన్నితా త్రయీత్వన్వయః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం సర్వశక్తి అని. సర్వశక్తి అనగా సంపూర్ణ శక్తి, జగత్తును తప్పింపచేయునది, జగత్తు పాపమును హింసింపచేయునది. అది శ్రీ మహావిష్ణువు యొక్క ఉత్కృష్టమైన సర్వశక్తి. ఋగ్వజు సామాను త్రయీయే అని అన్వయము. సైషా విష్ణుః స్థితః స్థిత్యాం జగతః పాలనోద్యతః ఋగ్వజుస్సామ భూతోంతః సవితుర్ద్విజతిష్టతి. ఆ శక్తియే శ్రీ మహావిష్ణువు. ఆ శక్తి స్థితి యందు, విష్ణువు పాలన యందు ఉద్యుతనుగా ఉండను. ఆ శక్తి రూపుడైన విష్ణువే ఋగ్వజు సామ స్వరూపుడు శూర్యునిలో ఉండను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య. సైషేతి జగతః పాలనోద్యతః స్థిత్యాం స్థితో విష్ణుః సైవ శక్తి శక్తి శక్తిమతోరభేదా సామానాధికరణ్య నిర్దేశః ఋగ్వజుస్సామ శరీరో విష్ణు సవితురం తత్ తిష్టతి అతో రవేః ప్రాధాన్యం
విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. సైష అని జగత్తును పాలించుటలో విద్యుతుడైన విష్ణువు స్థితి అందున్నాడు. ఆ విష్ణు శక్తియే శక్తి కలవానికి అభేదము కాన ఇచ్చట ఆ శక్తియే విష్ణువు అని సామానాధికరణ్యము చెప్పి ఉన్నారు. ఋగ్వజు సామ శరీరము కల విష్ణువు సూర్యునిలో ఉండును కాన సూర్యునికి ప్రాధాన్యము. మాసిరవన్యో యస్తత్ర తత్ర హి సా పరా త్రయీమయీ విష్ణుశక్తి అవస్థానం కరోతి. ప్రతి మాసములో ఆయా రవులున్న చోటల్లా ఆ పరాశక్తి త్రయీమయి విష్ణుశక్తి ఉండను. రుచస్తువంతి పూర్వాహ్నే మధ్యాహ్నే చ యజుంష్యదా బృహద్రదంతరాదీని సామాన్యన్హ క్షయే రవిం. పూర్వాహ్నమున రుక్కులు స్తుతించును, మధ్యాహ్నమున రజస్సులు స్తుతించును, బృహద్రదాంతాది సామలు సాయంకాలము స్తుతించును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఋత ఇతి రుచః స్తవంతి రవోతిష్టం తం విష్ణుమితి శేషః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. రుచ అని రుక్కులు రవిలో ఉన్న విష్ణువును స్తుతించును అని అన్వయము. అంగమేషాత్రయీ విష్ణు ఋగ్వజు సామ సన్నిత విష్ణు శక్తిరవస్థానం సదాదిత్యే కరోతి సా. ఋగ్వజు సామ సంజ్ఞగల ఈ త్రయీ శక్తి శ్రీ మహావిష్ణువు యొక్క శరీరము. విష్ణు శక్తి సర్వదా సూర్యునిలో నిలిచియుండును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య అంశ ఇతి అంశశక్తి శబ్దౌ శరీర పర్యాయౌ శబ్దమూర్తిధరైస్యైత ధ్రూపమితి యుక్తం అంగ ఏషతి చ పాఠః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. అంశ అని అంశ శక్తి శబ్దములు శరీర పర్యాయములు. శబ్దమూర్తిని ధరించు శ్రీ మహావిష్ణువునకు ఇది రూపము అని చెప్పబడింది. అంగ ఏష అని పాఠాంతరము. అంశ ఏష అని రెండు పాఠములు కలవు. న కేవలం రవే శక్తి వైష్ణవీ సా త్రయీమయీ బ్రహ్మాదర్పురుషో రుద్రః త్రయమేత్ర త్రయీమయం. త్రయీమయి అనగా ఈ వైష్ణవ శక్తి ఒక రవిశక్తియే కాదు, బ్రహ్మ రుద్రుడు రవి ఇట్లు ఈ త్రయము త్రయీమయమే. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సా వైష్ణవీ త్రయీ శక్తిన కేవలం రవేరాన్వాంతస్థా కింటు బ్రహ్మదీనామ విద్యాః న కేవలమితి. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఆ వైష్ణవి అయిన త్రయామయి శక్తి ఒక రవి లోపలే ఉండునది కాదు, బ్రహ్మరుద్రాదుల లోపల కూడా ఉండునదే అని చెప్పుచున్నారు. న కేవలం నిత్యాదిన సర్గాదౌ రున్మయో బ్రహ్మాస్థితో విష్ణుర్యజుర్మయః రుద్రసామమయోంతాయ తస్మాత్ తస్యా శుచిధ్వనిః. సృష్టి యందు బ్రహ్మ రుక్కుమూర్తి, స్థితిలో యజువు యజుర్మూర్తి, ప్రళయమున శంకరుడు సామమూర్తి. అందుకే అనగా రుద్రుడు సంబంధముందున్న ఆ రుద్రనామ ధ్వని అశుచిగా పేర్కొనబడినది. విష్ణు చిత్తీయ వ్యాఖ్య సర్గాదావితి తస్మాత్ అంతర్హేతు రుద్ర సంబంధాత్ తస్య సామ్నః. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. సర్గాదవ్ అని తస్మాత్ అనగా అంతహేతు రుద్ర సంబంధమున్నందున ఆ రుద్ర సామమునకు అని అన్వయము. ఏవం సా సాత్వికీ శక్తి వైష్ణవీయా త్రయీమయీ ఆత్మసప్తగణస్థం తం భాస్వంతమది తిష్టతి. ఇట్లు సాత్వికమైన ఆ విష్ణువు యొక్క త్రయీమయమైన శక్తి తన సప్తగణములోనున్న సూర్యుని అధిష్ఠించి ఉండును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఉపసంహరితి ఏవమితి సాత్వకీ శుద్ధ సత్వమయీ వైష్ణవీ శక్తి ఆత్మసప్తగణస్త్వం స్వశరీరభూత సప్తవర్గాంతర్గతం భాస్వంతమది తిష్టన్ భాస్వత్యసి సేనేన తిష్టతి. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. ఏవమని ఉపసంహరించుచున్నాడు. సాత్వికి శుద్ధసత్వమైన వైష్ణవ శక్తి ఆత్మసప్త గణస్థం తనకు శరీరమైన సప్తవర్గలో అంతర్గతమైన భాస్వతం సూర్యుని అధిష్ఠించును. భాస్వతి అనగా అతిశయముగా నుండును. తయా చాధిష్ఠిత సోపి జాజ్వలలీతి స్వరశ్మిభిః తమ సమస్త జగతాం నాశం నయతి చాఖిలం. ఆ వైష్ణవీ త్రయీ శక్తిచే అధిష్ఠించబడిన ఆ సూర్యభగవానుడు తన కిరణములతో చక్కగా జ్వలించును, సకల జగములలో నుండి సకల తమస్సును నశింపచేయును. స్తువంతి చైనం మునయో గంధర్వైర్గీయతే పురః నృత్యంతో అప్సరో సోయాంతి తస్య చాను నిశాచరాః. ఈ సూర్యభగవానుడిలోనున్న విష్ణువును మునుడు స్తుతించుచుందరు, గంధర్వులు ముందర గానము చేయుచుందరు, అప్సరసలు నృత్యము చేయుచుందరు, రాక్షసులు అతని వెంట నడుచుచుందరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ప్రాధాన్యాదన్యేపి స్తుత్యాద్యేరే నముపాసత ఇత్యాహ స్తువంతి చైనమితి.
విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ప్రాధాన్యమున్నది కావుననే ఇతరులు కూడా ఇతనిని స్తుత్యాదులతో ఉపాసించుచున్నారు అనుచున్నారు. సువంతి చైనం ఇత్యాదినా వహంతి పన్నగా యక్షై క్రియతే భీషు సంగ్రహ వాలకిల్యాస్తదైవైనం పరివార్య సమాసతే. పన్నగములు ఇతనిని మోయిచుండును, యక్షులు గుర్రముల పగ్గములను పట్టుకొనదురు. ఇక వాలకిల్య మహర్షులు ఇతనిని అనగా సూర్యుని చుట్టుముట్టి ఇందురు. నోదేతానాస్తమేతా చ కదాచిశక్తిరూపధృత్ విష్ణుర్విష్ణోః పృథక్తస్య గణసప్తవిధోప్యయం. శక్తి రూపమును ధరించి విష్ణువు ఉదయించడు, అస్తమించడు. అట్లే ఆ విష్ణువు యొక్క సప్తవిధమైన గణము కూడా ఉదయాస్తమయమును పొందరు. విష్ణు చిత్తీయ వ్యాఖ్యాన్యేతి శక్తిరూపధృత్ విష్ణురధిష్టాత స్థాయి నోదేతి వాస్తమేతి అధిష్ఠేయాత్ సంచారిణో గణాత్ భిన్నత్వాత్. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. నా అని శక్తి రూపధృత్ విష్ణువు అధిష్టాత అనగా స్థాయి. అధిష్టాత అయిన విష్ణువు ఉదయించడు, అస్తమించడు. అధిష్ఠించబడి ఉన్న సంచారి గణమును కంటే అధిష్టాత అనగా అధిష్ఠించిన వాడు వేరు కదా. స్తంభస్తదర్పణ్యేసేదియో యమాసన్నతాం నరః ఛాయా దర్శన సంయోగం న సంప్రాప్న్యోన్నతధ్యాత్మనః. స్తంభముననున్న అద్దమునకు నరుడు దగ్గరగా ఉన్నట్లను అట్లున్న పురుషుడు ఛాయతో అద్దముతో సంయోగమును పొందడు కదా. అనగా స్తంభమునకు అద్దమున్నది, ఆ అద్దమునకు దగ్గరగా ఉన్న పురుషుడు అద్దములో అతని ప్రతిబింబము కనబడుచున్నది, కానీ ఆ పురుషుడు ఛాయతో కానీ అద్దముతో కానీ సంబంధమును పొందడు, ఛాయనే పొందును. ప్రతిబింబమునే పొందును కానీ బింబమును పొందడు. అట్లే సూర్యునితో గణసప్తమునకున్న స్థితి అందులో అంతర్భాగముగానున్న విష్ణువునకు ఉండదు అని భావము. విష్ణు చిత్తీయ వ్యాఖ్య స్తంభస్తేతి ఛాయా దర్శన సంయోగం ఛాయాయాః ప్రతిబింబస్య ఆదర్శస్య దర్పణస్య చ సంయోగం. విష్ణు చిత్తీయ వ్యాఖ్యకు అనువాదం. స్తంభస్థ అని ఛాయా దర్శన సంయోగం ఛాయ ప్రతిబింబమునకు ఆదర్శమున అద్దమును సంయోగమును పురుషుడు పొందనట్లు అని దృష్టాంతము. ఏవం సా వైష్ణవీ శక్తి నైవాపైతి తతోద్విజ మాసానుమాసం భాస్వంతం మధ్యాస్తే తత్ర సంస్థితం. ఇట్లు సూర్యునిలో ఉన్న విష్ణుశక్తి అక్కడి నుండి తొలగిపోదు. ప్రతి మాసము అధిక మాసములతో కూడా సూర్యుని అధిష్ఠించి అక్కడే ఉండను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య ఏవమితి తతః దర్పణస్థానీయాత్ సూర్య పదాధికారిణ తత్ర సూర్యపదే మాసానుమాసం మాసాన్ మాసాంతరం ప్రతిమాసమిత్యర్థః. పుంఖానుపుంఖమితి వత్ యద్వామాసేషు ద్వాదశు అనుమాసే అధికమాసే చ తేనయో మాసోధికస్తన్మాసేపి సప్తగణావృత్తి స్యాత్. విష్ణు చిత్తి వ్యాఖ్యకు అనువాదం. ఏవం అని దర్పణ స్థానములో ఉన్న సూర్యపదాధికారికి ఆ సూర్యపదమున మాసానుమాసం ఒక మాసము నుండి మాసాంతరము, మాసానుమాసమనున్నది పుంఖానుపుంఖము వలె. పితృదేవ మనుష్యాదీన్ సదాప్యాయనన్ ప్రభు పరివర్తత్యహోరాత్ర కారణం సవితా ద్విజ. ఆ శ్రీ మహావిష్ణువు సవిత్ర రూపమున పితరులను, దేవతలను, మనుష్యులు మొదలగు వారిని నిరంతరము సంతోషపరచుచు అహోరాత్ర కారణము అయిన సవితను పరివర్తనము చేయుచుండును. సూర్యరశ్మిః సుషుమ్నా యస్తర్పితస్తేన చంద్రమాః కృష్ణపక్షే మరైసస్వత్ పీయతే వై సుధామయః. సూర్యరశ్మి కాంతి చేత తృప్తిపచెందబడిన చంద్రుడు అమృతమయుడు. కృష్ణపక్షంన దేవతలచే మాటిమాటికి పానము చేయబడను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య పిత్రాద్వాప్యాయన ప్రకారమాహ సూర్యరశ్మిరితి తర్పితః శుక్లప్రతిపదాదికరమాత్ పూరితః పీయతే ప్రతిపాదాదిపానం హి క్షయహేతుః. అత షోడశకలస్య కృష్ణప్రతిపదమారభ్య ఏకైకా కళా అమరైః పీయతే ప్రథమాం పిబతే వన్హిరిత్యాది స్మృతే. పిత్రాదులను తృప్తిపరచు విధానమును చెప్పుచున్నారు. సూర్యరశ్మి అని తర్పిత అనగా శుక్ల ప్రతిపత్తును మొదలుకొని క్రమముగా నింపబడి ఆ తరువాత దేవతల చేత పానము చేయబడును. ప్రతిపదాదులలో పానము చేయుట క్షయహేతువు. అందువలన షోడశ కళలు గల చంద్రునికి కృష్ణ ప్రతిపత్తు ఆరంభించి ఒక్కొక్క కళను అమరులు పానము చేతురు. మొదటి కళను అగ్నిపానము చేయును అని శృతి చెప్పుచున్నది. పీతం త్వం దికలం సోమం కృష్ణపక్షక్షయే ద్విజ
పిబంతి పితరస్తేషాం భాస్కరాత్ తర్పణం తదా. అట్లు దేవతలచే పానము చేయబడి 2 కలలు మాత్రమే మిగిలి ఆ చంద్రుని అమావాస్య నాడు పితరుడు పానము చేతురు. ఇట్లు సూర్యుని వలన పితరులకు తర్పణము జరుగును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య పీతమితి అతః కృష్ణ చతుర్దంశత్యే ద్వికలత్వం కృష్ణపక్షక్షయే దర్శేపితం ఏకకళావర్జం తేషాం దేవపితॄణాం తథా ఉక్త ప్రకారేణ. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. పీతం అని అతః ఇందువలన కృష్ణపక్ష చతుర్దశ్యంన చంద్రుడు 2 కలలుగా మిగిలి ఉండుట. కృష్ణపక్ష క్షయే అనగా అమావాస్య నాడు దేవతలు 1 కలను విడిచి 1 కలను పానము చేతురు. తేషాం అనగా ఆ దేవతలకు పితరులకు, తథా అనగా అట్లు చెప్పిన రీతిగా అని. ఆదత్తే రసిభిర్యం తు క్షితి సంస్థం రసం రవిః తముసృజతి భూతానాం పుష్ట్యర్థం సస్య వృద్ధయే. సూర్యుడు స్వీకరించబడిన రసములతో భూమిలోనున్న రసములను ప్రాణుల పుష్టికి సస్యవృద్ధికి విడుచును. విష్ణు చిత్తీయ వ్యాఖ్య మనుష్యాది తర్పణామాహ ఆదత్త ఇది భూతానాం మనుష్యాదీనాం. ఇక ఇప్పుడు మనుష్యాది తర్పణమును చెప్పుచున్నారు. ఆదత్త అని భూతానం అనగా మనుష్యాదులకు అని అర్థం. తేన ప్రీణాత్య శేషాని భూతాని భగవాన్ రవిః పితృదేవ మనుష్యాదీన్ ఏవమాప్యాయ యత్యసౌ. ఇట్లు సూర్యభగవానుడు సకల భూతములకు ప్రీతి కలిగించును. ఇట్లు సూర్యభగవానుడు పితృ దేవ మనుష్యులను తృప్తిపరచుచుండను. పక్షతృప్తిం తు దేవానాం పితॄణాం చైకమాసికీం సస్వతృప్తిం చ మర్త్యానాం మైత్రేయార్కః ప్రయచ్చతి. దేవతలకు 15 దినముల తృప్తిని, పితృదేవతలకు నెలకొకసారి తృప్తిని, మానవులకు ప్రతిదినము మరలా తృప్తిని సూర్యభగవానుడు ప్రసాదించను. విష్ణు చిత్తీయ వ్యాఖ్య దేవపితృమర్త్యానాం తృప్తి కాలతో విశిష్టై పక్షేతి శుక్లే పూర్ణం కృష్ణే పిబంతి దేవాం ఇతి తేషాం శుక్లపక్షే తృప్తి ఐకమాసికీం పూర్వదర్శాదుత్తరదర్శం యావత్ యద్వా దేవానాం దర్శ పూర్ణమాసయోరిష్టేః పితॄణాం దర్శ ఏవేష్టర్న్ మనుష్యాణాం నిత్యభుక్తేశ్చ తత్తత్సాధనః విర్నిష్పత్తిః సూర్యసాధ్యేతి దినపక్షాదితృప్తిః తస్మాదహరి హర్మనుష్యా ఇత్యాది శ్రుతే అర్కః ప్రయచ్చతీతి పునః కీర్తనాత్ గ్రహాంతరకృతభుష్ట్యాది ఫలమపి తత్తత్తారాగ్రహానుగ్రాహక రశ్మిద్వారార్క ఏవ ప్రయచ్చతీత్యుక్తం స్యాత్ యథా కౌర్మే హరికేశస్తు యః ప్రోక్తో రశ్మిర్నక్షత్రపోషకः విశ్వకర్మా తదా రశ్మిర్బుధం పుష్ణాతి సర్వదా విశ్వవ్యచ సూర్యరశ్మిస్థితం పుష్ణాతి నిత్యదా సంయద్వసురితి ఖ్యాతో యా స పుష్ణాతి లోహితం బృహస్పతిం ప్రపుష్ణాతి రశ్మిరస్వా వసు ప్రభో శనైశ్చరం ప్రపుష్ణాతి సప్తమస్తు స్వరాహ్వయ ఇతి. విష్ణుచిత్తి వ్యాఖ్యకు అనువాదం. దేవపితృ మనుషులను తృప్తిపరచు కాలమును విశదీకరించుచున్నారు. పక్ష ఇత్యాదిన శుక్లపక్షమున పూర్ణుడైన చంద్రుని, కృష్ణపక్షమున దేవతలు పానము చేతురు. దేవతలకు శుక్లపక్షమున తృప్తి. ఇక ఏకమాసికి పూర్వదర్శి నుండి ఉత్తర దర్శనం వరకు పితరులకు, లేదా దేవతలకు దర్శ పూర్ణ మాసములలో ఇష్టి, పితరులకు దర్శిలోనే ఇష్టి, మానవులకు నిత్యభుక్తి కదా. ఇట్లు ఆయా తృప్తులకు సాధనమైన హవిస్సులను నిష్పత్తి చేసేది సూర్యభగవానుడే కాన దీన పక్షాది తృప్తి. అందువలన ప్రతిదినం మనుషులకు తృప్తి అని శృతివాక్యము. సూర్యుడు ఇచ్చుచున్నాడు అని మరలా కీర్తించడం వలన గ్రహాంతముల చేయు సృష్టాది ఫలము కూడా ఆయా తారలను గ్రహములను అనుగ్రహించు రశ్ముల ద్వారా సూర్యుడే ఇచ్చుచున్నాడు అని చెప్పినట్లయినది. కూర్మపురాణమున ఇట్లు చెప్పబడినది. సూర్యభగవానుని హరికేశమను రశ్మి నక్షత్రములను పోషించును. విశ్వకర్మయను రశ్మి బుధుని పోషించును. విశ్వవ్యచ అను సూర్యరశ్మి శుక్రుని పోషించును. సంయద్వసు అని రశ్మి అంగారకుని పోషించును. అర్వావసు అను రశ్మి బృహస్పతిని పోషించును. స్వరాహ్వయను రశ్మి శనైశ్వరుని పోషించును అని చెప్పబడింది. ఇది శ్రీ విష్ణుపురాణే సవ్యాఖ్యానే శ్రీ విష్ణుచిత్తీయే ద్వితీయాంశే ఏకాదశోऽధ్యాయः. సూర్యస్య తదా విష్ణోః శక్తివర్ణనం సంపూర్ణం. జై శ్రీమన్నారాయణ.